హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోలో మనం యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఏ టాపిక్ నేను అప్లోడ్ చేసినా సరే ఆ టాపిక్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఏ టాపిక్ని కూడా నేను పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అని మీరు ఒక చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా మీరు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రతి టాపిక్కి ఎంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏ వీడియోలో కూడా మీకు అవైలబుల్గా ఉండదు, ఏ ఛానల్లో కూడా మీకు దొరకదు. ఓకేనా? కాబట్టి నేను చేసే ప్రతి వీడియో కూడా మనకు ఓన్లీ డెట్ టు డిఎస్సి వరకే కాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అందరికీ ఉపయోగపడేలా ఇవన్నీ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి డిస్కస్ చేద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే అందులోనే మీనింగ్ ఉంది. మేనర్ అంటే పద్ధతి, ఒక పని ఎలా జరిగిందో చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా? దీస్ యాడ్వర్బ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ అన్ యాక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్, అంటే యాక్షన్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేయబడింది, ఎలా జరిగింది చెప్పేదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అంటే ఇక్కడ మీకు అర్థం ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ని మనము హౌ అని ప్రశ్నిస్తే, ఆ పని ఎలా జరిగింది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఓకేనా? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. చూసుకోండి, వెర్బ్ని హౌ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. అలాగే మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లన్నీ కూడా సాధారణంగా 90% మనకి యాడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే ఏర్పడేవే. ఒక యాడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే ఏర్పడేవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. చివరిన ఎల్వై ఉన్నవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లు అవుతాయి. ఆ ఎల్వై ఉన్నవన్నీ కూడా అంటే మళ్ళీ తేడా ఉంది. ఎందుకంటే నౌన్కి ఎల్వై చేరిస్తే యాడ్జెక్టివ్ ఏర్పడతాయి. నౌన్కి ఎల్వై చేరిస్తే సపోజ్ ఫ్రెండ్ ఉంది, నౌను ఫ్రెండ్కి ఎల్వై చేర్చండి, ఫ్రెండ్లీ, అది యాడ్జెక్టివ్. అంతేగాని ఎల్వై ఉన్నవన్నీ యాడ్వర్బ్ అయిపోవు. యాడ్జెక్టివ్కి ఎల్వై చేర్చగా ఏర్పడేవి మాత్రమే యాడ్వర్బ్లు అవుతాయి. ఓకేనా? ఏ యాడ్వర్బ్ అవుద్ది? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. అది గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ చివరిని ఎల్వై చేర్చగా వచ్చే యాడ్వర్బ్స్లో ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా? యాడ్జెక్టివ్ చివరిని ఎల్వై చేరిస్తే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఓకేనా? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ అండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. గిరి వాక్స్ స్లోలీ. గిరి వాక్స్ స్లోలీ. వాక్స్ అనేది వెర్బ్ అండి. సో గిరి వాక్స్ హౌ, అతను ఎలా వాక్ చేస్తాడు? స్లోలీగా. సో వాక్స్ అనే వెర్బ్ని హౌ అని ప్రశ్నించడం వల్ల స్లోలీ అని సమాధానం వచ్చింది. అది యాడ్వర్బ్ అవుద్ది. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వెర్బ్నే మోడిఫై చేస్తుంది అన్నమాట. ఓకేనా? దే ఫౌట్ బ్రేవ్లీ. వాళ్ళు ధైర్యంగా ఫైట్ చేశారని. ఫౌట్ అనేది వెర్బ్. దే ఫౌట్ హౌ, ఎలా ఫైట్ చేశారో? బ్రేవ్లీ. సో దీనిని హౌ అని ప్రశ్నిస్తే ఇది సమాధానం బ్రేవ్లీ వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. మై సిస్టర్ బిహేవ్డ్ ఫూలిష్లీ. మై సిస్టర్ బిహేవ్డ్ ఫూలిష్లీ. ఇక్కడ బిహేవ్డ్ అనేది వెర్బ్. మా సిస్టర్ ఎలా బిహేవ్ చేసింది? మై సిస్టర్ బిహేవ్డ్ హౌ ఫూలిష్లీ. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ అండి, ఆదిత్య లాఫ్స్. లాఫ్స్ అంటే వెర్బ్. ఆదిత్య లాఫ్స్ హౌ, అతను నవ్వుతాడు. ఆదిత్య ఎలా? లౌడ్లీగా నవ్వుతాడు. లౌడ్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. షీ షట్ ద డోర్ క్వైట్లీ. ఆమె డోర్ని షట్ చేస్తుంది. షీ షట్ ద డోర్ హౌ, ఆమె డోర్ని ఎలా షట్ చేస్తుంది? క్వైట్లీ. కాబట్టి ఇది వెర్బ్, ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అంటే యాడ్వర్బ్ అంటే వెర్బ్ని మోడిఫై చేస్తుంది మరియు ఆ వెర్బ్ని హౌ అని ప్రశ్నించడం ద్వారా సమాధానాలు వచ్చాయి. కాబట్టి ఇవే ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ అవుతాయి. షీ శాంగ్ బ్యూటిఫుల్లీ అని ఉంది. శాంగ్ అనేది వెర్బ్. ఆమె పాడింది. ఎలా పాడింది? బ్యూటిఫుల్లీ. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ బ్యూటిఫుల్ అంటే యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్, దానికి ఎలవై పెట్టండి బ్యూటిఫుల్లీ. కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ అయింది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేయాలి. ఇక్కడ యాడ్వర్బ్ అనేది ఎక్కువగా యాక్షన్ వెర్బ్స్ మాత్రమే మోడిఫై చేస్తుంది, అంతే కదా. ఒక పని ఎలా జరిగిందంటే ఆ వెర్బ్ యాక్షన్ వెర్బ్ అవ్వాలి కదా. అలా కాకుండా స్టేట్ వెర్బ్లో బీఫామ్ వెర్బ్ మాత్రం ఉంటే దాని తర్వాత వచ్చేది మాత్రము యాడ్జెక్టివ్ వస్తుంది. యాక్షన్ వెర్బ్ని మోడిఫై చేసే ఎక్కువ అన్నీ కూడా మనకి యాడ్వర్బ్లు అవుతాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాం. అక్కడ ఈజ్ అనేది బీఫామ్లో అయితే స్టేట్ వెర్బ్. అక్కడ సీ గురించి చెప్తుంది బ్యూటిఫుల్. ఓకేనా? సీ గురించే చెప్తుంది అక్కడ. అలాగే హీ ఈజ్ సిక్, అతను సిక్గా ఉన్నాడు. సో అక్కడ ఈజ్ అనేది బీఫామ్ వెర్బ్ లేదా స్టేట్ వెర్బ్, అక్కడ యాక్షన్ వెర్బ్ కాదు. అప్పుడు దేని గురించి చెప్తుంది? ముందున్న హీ గురించి చెప్తుంది సిక్ అనేది. కాబట్టి అది యాడ్జెక్టివ్.
ఆ విధంగా యాక్షన్ వెర్బ్ను మాత్రమే మోడిఫై చేస్తుంది ఇది యాడ్వర్బ్. యాక్షన్ వెర్బ్ రిలేటెడ్ ఉండేది యాడ్వర్బ్, స్టేటివ్ వెర్బ్ రిలేటెడ్ ఉండేది యాడ్వర్బ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ద హార్స్ ర్యాన్ ఫాస్ట్. ర్యాన్ అనేది వెర్బ్. సో ద హార్స్ ర్యాన్ హౌ, ఎలా పరిగెట్టింది హార్స్? ఫాస్ట్గా. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మీ డౌట్ రావచ్చు, సార్ ఫాస్ట్కి ఎలవై పెడితే ఫాస్ట్లీ అవుద్ది కదా, ఫాస్ట్లీ ఎందుకు అనకూడదు? ఫాస్ట్కి ఎలవై పెడితే అది రాంగ్ అనమాట. ఫాస్ట్లీ అనే వర్డ్ లేదు, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఓకేనా. అందుకే చెప్పాను 90% యాడ్జెక్టివ్కి ఎలవై చేస్తే వచ్చేవే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, కానీ కొన్ని ఉంటాయి ఎలవై చేరినవి. ఓకేనా. అలాంటివి ఇవి. హీ వర్క్స్ హార్డ్ వెర్బ్ ఇది. హీ వర్క్స్ హౌ, అతను ఎలా పనిచేస్తాడు? హార్డ్గా. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అయితే హార్డ్లీ కూడా యాడ్వర్బే. నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకేనా. ఫాస్ట్ సంబంధించి హార్డ్ సంబంధించి కూడా నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఉన్నా చెప్తాను. చివరి వరకు వెయిట్ చేయండి. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. షీ స్పీక్స్ వెర్బ్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ హౌ, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? వెల్, బాగా మాట్లాడుతుంది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ షుడ్ నాట్ డూ సో. షుడ్ నాట్ డూ అంటే వెర్బ్. అతను చేయడు. ఎలా చేయడు? ఆ విధంగా చేయడు. హీ షుడ్ నాట్ డూ హౌ, అతను ఎలా చేయడు? హౌ అని క్వశ్చన్ ఇస్తే సో అని ఆన్సర్ వస్తుంది కదా, ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనండి. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని ఫ్రేజులు కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. ఉదాహరణకి హీ ఆర్గ్యూడ్ విత్ మీ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. ఇక్కడ చూడండి, హీ ఆర్గ్యూడ్ విత్ మీ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. ఇక్కడ ఆర్గ్యూడ్ అనేది వెర్బ్. హీ ఆర్గ్యూడ్ విత్ మీ హౌ, అతను వాదించాడు అతను ఎలా? ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ అవుతుంది. మామూలుగా ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుందని అంటే యాడ్వర్బ్, ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. హీ ఆర్గ్యూడ్ విత్ మీ హౌ, మొత్తం ఏంటంటే ఆర్గ్యూ అనే దానిని ఇది మోడిఫై చేస్తుంది. ఫ్రేజ్ అంతా కూడా, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంతా కూడా ఆర్గ్యూ అని దాన్ని మోడిఫై చేస్తుంది. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. అతను ఆర్గ్యూ చేశాడు నాతో ఎలా? ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. అందులో ఫ్రెండ్లీ అనేది ఏడిది? యాడ్జెక్టివ్. ఫ్రెండ్ అనేది నౌను, ఎలా చేర్చండి? ఫ్రెండ్లీ. నౌన్కి ఎలా చేరిస్తే యాడ్జెక్టివ్. సో మొత్తం ఇన్తో కలిపి ఉన్నటువంటి ఫ్రేజ్ అంతా కూడా, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంతా కూడా యాడ్వర్బ్ చెప్తుంది, మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఓకేనా. అలాగే ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అవ్వచ్చు, అలాగే ఇన్ ఏ సిల్లీ వే. ఇన్ ఏ సిల్లీ వే, సిల్లీ అనేది యాడ్జెక్టివ్, కానీ ఇది ప్రిపోజిషన్స్తో వచ్చేటప్పుడు ఇన్ ఏ సిల్లీ వే అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇన్ ఏ సిల్లీ వే, ఇన్ ఏ ఫ్రెండ్లీ వే, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు యాడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై చివరన చేరిస్తే వచ్చే యాడ్వర్బ్లన్నీ కొన్ని లిస్ట్ చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఉన్న ఎక్సెప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ హార్డ్ గురించి, ఫాస్ట్ గురించి, వెల్, గుడ్, డిఫరెన్స్ యూసేజ్ గురించి, అది ఓన్లీ యాడ్వర్బే అవుతుందా, యాడ్జెక్టివ్ కూడా అవుతాయా, అది యాడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుంది అని ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, యాడ్జెక్టివ్ చివరన ఎల్వై చేరిస్తే వచ్చే యాడ్వర్బ్లు కొన్ని ఇక్కడ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే యాడ్వర్బ్ చివరి ఎల్వై వచ్చాయి అంటే అవి యాడ్వర్బ్లు అవుతాయి, మరి ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అవుతాయి అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతాయి. గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు చూడండి, కైండ్కి ఎల్వై అంటే ఇది మనకి ఇక్కడ ఇటువైపు ఉన్నది యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే వచ్చేది మన ఆన్సర్ యాడ్వర్బ్. ఓకేనా. కైండ్కి ఎల్వై చేరిస్తే కైండ్లీ, క్లియర్ ప్లస్ ఎల్వై క్లియర్లీ, పొలైట్ ప్లస్ ఎల్వై పొలైట్లీ. అంటే ఎల్వైకి ముందు నువ్వన్నీ యాడ్జెక్టివ్స్ అని అర్థం, వాటికి ఎల్వై చేస్తే వచ్చేవన్నీ కూడా యాడ్వర్బ్లు. సైలెంట్లీ, బ్రేవ్లీ, లౌడ్ ప్లస్ ఎల్వై లౌడ్లీ, స్వీట్ ప్లస్ ఎల్వై స్వీట్లీ, ప్యూర్ ప్లస్ ఎల్వై ప్యూర్లీ, స్లో ప్లస్ ఎల్వై స్లోలీ, సేఫ్ ప్లస్ ఎల్వై సేఫ్లీ, బ్యూటిఫుల్ ప్లస్ ఎల్వై బ్యూటిఫుల్లీ. ఓకేనా. సడన్ ప్లస్ ఎల్వై సడన్లీ, హానెస్ట్ ప్లస్ ఎల్వై హానెస్ట్లీ యాడ్వర్బ్, బ్యాడ్ ప్లస్ ఎల్వై బ్యాడ్లీ, సీరియస్ ప్లస్ ఎల్వై సీరియస్లీ, వండర్ఫుల్ ప్లస్ ఎల్వై వండర్ఫుల్లీ, మీక్ ప్లస్ ఎల్వై మీక్లీ. ఆల్రెడీ ఇంతకుముందు అకాడమిక్ టెక్స్ట్ బుక్లు ఇచ్చేది ఇది. ఓకేనా. మీక్ అనేది యాడ్జెక్టివ్ ప్లస్ ఎల్వై. ఎంతూజియాస్టిక్ ప్లస్ ఎల్వై ఎంతూజియాస్టికల్లీ. ఓకేనా. సిఏ ఎల్ఎల్ వస్తుంది ఇక్కడ చివరిన, సియాస్టిక్ ఐసి ఉంది కానీ ఏ యాడ్ అవుతుంది, ఏ ఎల్ఎల్ వస్తుంది చివరిన, అంటే స్పెల్లింగ్ కోసం. కేర్ఫుల్కి ఎల్వై చేరిస్తే కేర్ఫుల్లీ. ఓకేనా. అలాగే ఎక్సలెంట్కి ఎల్వై చేస్తే ఎక్సలెంట్లీ, రియల్కి ఎల్వై చేస్తే రియల్లీ, ఏగర్కి ఎల్వై చేస్తే ఏగర్లీ. అంటే ఇక్కడెక్కడ కూడా చివరిన ఎల్వై యాడ్ చేస్తాం అంతే.
చివరిని ఎల్వై యాడ్ చేస్తే వచ్చే స్పెల్లింగ్లు అన్నీ కూడా బ్యూటిఫుల్కి ఎల్వ చేస్తే బ్యూటిఫుల్లీ, అలా సక్సెస్ఫుల్కి ఎల్వ చేస్తే సక్సెస్ఫుల్లీ, ఇవన్నీ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ మరి యాడ్వర్బ్ అవుతాయి. ఇక్కడ చూడండి, యాడ్జెటివ్కి చివరన బాగా చూడండి వై ఉంటుంది. యాడ్జెటివ్ చివరన వై ఉంటే అప్పుడు ఎల్వై చేసినప్పుడు ఏమవుద్దంటే చూడండి ఏమవుద్దంటే ఇక్కడ ఈ వైని రిమూవ్ చేసి ఐ వస్తుంది, వైని రిమూవ్ చేసి ఐ వస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఐ చేరుతుంది, ఐ వచ్చి ఎల్వ వస్తుంది, ఐ ఎల్వై. యాడ్జెటివ్ చివరన వై ఉంటే ఎల్వై రాసినప్పుడు వై క్యాన్సిల్ అయిపోయి ఐ ఎల్వై వస్తుంది. ఓకేనా, చూడండి యాంగ్రీలో వై ఉంది, వై క్యాన్సిల్ అయిపోయి యాంగ్రీలీ. యాంగ్రీ అనేది యాడ్జెటివ్, దానికి ఎల్వై చేరిస్తే స్పెల్లింగ్ మాత్రం పక్కన ఎల్వై రాయకూడదు, వైని రిమూవ్ చేసి ఐ ఎల్వై రాయాలి. ఓకేనా, యాంగ్రీలీ. హ్యాపీ చివరన వై ఉంది, యాడ్జెటివ్ చివరన వై ఉంది, దానికి ఎల్వై చేర్చినప్పుడు వై క్యాన్సిల్ అయిపోయి ఐ ఎల్వై వస్తుంది, హ్యాపీలీ. హ్యాపీ అనేది యాడ్జెటివ్, హ్యాపీలీ అనేది యాడ్వర్బ్, మరి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఈజీలో వై ఉంది, వైకి చివరన ఎల్వై చేసినప్పుడు, అదే ఈజీ పక్కన ఎల్వై చేసినప్పుడు వై క్యాన్సిల్ అయిపోయి ఐ ఎల్వై వస్తుంది, ఈజీలీ. అంటే వై బదులుగా ఐ వస్తుంది అంతే, పక్కన ఎల్వై రాసిడమే. హంగ్రీకి చివరన వై తీసేసి ఐ పెట్టి ఎల్వై రాయండి, హై ఎల్వై, హంగ్రీలీ. ఈ విధంగా స్పెల్లింగ్స్ సంబంధించి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే యాడ్జెటివ్ చివరన వై ఉన్నప్పుడు ఎల్వై చేసినప్పుడు వై తీసేసి ఐ పెట్టాలి. ఓకేనా, డైరెక్ట్గా ఎల్వై రాయకూడదు. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి యాడ్జెటివ్ చివరన ఏముంటుందంటే మనకి ఇక్కడ ఎల్ఈ వస్తుంది, ఎల్ఈ వస్తుంది, యాడ్జెటివ్ చివరన ఎల్ఈ వస్తుంది. ఎల్ఈ వచ్చి అప్పుడు ఎల్వై దాన్ని చేర్చాలంటే చూడండి చివరన ఎల్ఈ వస్తుంది, దానికి ఎల్వై చేర్చాలంటే ఏమి లేదండి, ఎల్ఈ మొత్తం రిమూవ్ చేసేయండి, ఎల్వై రాసేయండి అంతే, ఎల్వై మాత్రమే వస్తుంది. ఓకేనా, సింప్లీ ఎల్వై చేరిస్తే సింప్లీ, సరే ఎల్ఈ తీసేయడమే, ఓన్లీ ఎల్వై రాయడమే. సింపుల్కి సింప్లీ. టెరిబుల్ చివరిన ఎల్ఈ వచ్చింది, ఎల్ఈ రిమూవ్ చేసేయండి, టెరిబులీ, ఎల్ఈ రిమూవ్ చేసి ఎల్వై రాయండి అంతే. జెంట్లీ చివరిన ఎల్ఈ వచ్చింది, ఎల్వై చేర్చండి, జెంట్లీ. ప్రాబబ్లీకి ఎల్ఈ తీసేయండి, ఎల్వై పెట్టండి, ప్రాబబ్లీ. నెక్స్ట్ అండి, హారిబుల్కి ఎల్ఈ ఉంది చివరన, ఎల్ఈ రిమూవ్ చేసేయండి, ఎల్వై మాత్రం పెట్టండి, హారిబులీ. ఓకేనా, ఈ విధంగా చివరిన ఎల్ఈ ఉంటే దానికి ఎల్వై చేర్చి యాడ్వర్బ్ రాసేటప్పుడు ఎల్ఈ రాయకుండా ఎల్వై మాత్రమే రాయండి. ఓకేనా, ఇవి కొన్ని మీకు వీటిని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి కొన్ని యాడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాస్ట్ ఉంది అక్కడ. ఫాస్ట్ అనేది యాడ్వర్బ్గా పనిచేస్తుంది, యాడ్జెటివ్గా పనిచేస్తుంది, వెర్బ్గా పనిచేస్తుంది, నౌన్గా పనిచేస్తుంది. కానీ యాడ్వర్బ్కి సంబంధించి ఫాస్ట్కి ఎల్వై రాస్తే తప్పు, ఫాస్ట్లీ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో యాడ్వర్బ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హీ ర్యాన్ ఫాస్ట్. ర్యాన్ అనేది ఇక్కడ వెర్బ్, సో వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బ్. సో ఇది వెర్బ్, అతను ఎలా పరిగెత్తున్నాడు ఫాస్ట్గా, సో యాడ్వర్బ్ మరి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఫాస్ట్లీ అనేది చెప్పకూడదు, హీ ర్యాన్ ఫాస్ట్లీ అనకూడదు, హీ ర్యాన్ ఫాస్టే. అంటే వెర్బ్ని మోడిఫై చేసే సందర్భంలో యాడ్వర్బ్గా రాసేటప్పుడు ఫాస్ట్కి ఎల్వై రాయకూడదు, ఫాస్ట్ అని రాయాలి. హీ హ్యాజ్ ఏ ఫాస్ట్ అండ్ పాపులర్ కార్. ఇక్కడ ఆర్టికల్ ఉంది, చివరినేమో నౌన్ ఉంది. నౌన్కు ముందు నువ్వేవద్దు యాడ్జెటివ్, ఇదొక యాడ్జెటివ్. ఓకేనా, ఇక్కడ యాడ్జెటివ్గా పనిచేస్తుంది. హీ హ్యాజ్ ఏ ఫాస్ట్ అండ్ పాపులర్ కార్. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ ఫాస్ట్ అంటే అతని యొక్క పొజిషన్ చెప్పాడు, ఫాస్టింగ్లో ఉన్నాడని. ఆ విధంగా ఈజ్ ఫాస్ట్ అన్న అక్కడ యాడ్జెటివే. లేదా ఈ హ్యాజ్ ఏ ఫాస్ట్ అండ్ పాపులర్ కార్లో అక్కడ యాజ్ ఏ ఫాస్ట్ కార్ అంటే వేగంగా వెళ్ళే కార్ను కలిగి ఉన్నాడు. నౌన్కు ముందు కూడా ఫాస్ట్ను వాడతాం, అప్పుడు యాడ్జెటివ్గా పనిచేస్తుంది. ఓకేనా, ఇది యాడ్జెటివ్ ఇక్కడ ఫాస్ట్ అనేది. దే ఫాస్ట్ వన్ డే. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఇది వెర్బ్గా ఉపయోగించాం. అంటే ఉపవాసం ఉండడం వెర్బ్ ఇది. ఒకరోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారని. ఓకేనా, ఫాస్ట్ అంటే ఇక్కడ వెర్బ్. దే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సండే. దే సబ్జెక్ట్, కీప్ అనే వెర్బ్, ఏ ఫాస్ట్, దే కీప్ ఏ ఫాస్ట్. ఆర్టికల్ తర్వాత ఓడడం కాబట్టి ఇది నౌన్. దే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సండే, ఉపవాసం ఇది. ఇక్కడ వెర్బ్ అయితే ఉపవాసం ఉండడం, ఇది ఉపవాసం అంటే సండే రోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారని. ఓకేనా, ఇక్కడ ఏ అని ఆర్టికల్ ఉంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ అనేది నౌన్గా పనిచేస్తుంది. దే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సండే. ఓకేనండి, ఈ విధంగా ఫాస్ట్ అనేది
యాడ్వర్బ్గా పనిచేస్తుంది, యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే నౌనుకు ముందు ఉపయోగించేటప్పుడు, ఓకేనా. అలాగే బీ ఫామ్ వెర్బ్ తర్వాత కానీ స్టేట్ వెర్బ్ తర్వాత కానీ ఉపయోగించినప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. అలాగే వెర్బ్గా సబ్జెక్ట్ తర్వాత ఉపయోగిస్తాం. అలాగే నౌను ఆర్టికల్ తర్వాత, ఆర్టికల్ ఉంటుంది ముందు, దే కీప్ ఏ ఫాస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఈ విధంగా నౌనుగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ హార్డ్లీ. హార్డ్ అనేది మనకి యాడ్వర్బ్, హార్డ్లీ కూడా యాడ్వర్బే. మరి తేడా ఏంటంటే అది టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో మారిపోద్ది. హార్డ్ అనేది మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మరి హార్డ్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుద్ది, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చెప్తుంది. హార్డ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనరే. ఆ పని ఎలా చేశాడు? హార్డ్గా కష్టపడి చేశాడు. ఎలా జరిగింది చెప్పి హార్డ్. అది హార్డ్లీ అనేది మేనర్ కాదు, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కానీ తర్వాత వస్తుంది, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి. అసలు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ దేనికి చెప్తుంది మనకి? యాక్చువల్గా నెగిటివ్ మీనింగ్ వస్తుంది, నెగిటివ్ మీనింగ్, ఓకేనా. నెగిటివ్ మీనింగ్ అసలు ఏమీ జరగలేదు, రివర్స్ అనమాట అంతను. ఫుల్ నెగిటివ్ మీనింగ్లో హార్డ్లీని ఉపయోగిస్తాం, ఓకేనా. హీ వర్క్స్ హార్డ్ అట్ హిస్ జాబ్. హీ వర్క్స్ హార్డ్ అట్ హిస్ జాబ్. వర్క్స్ అనేది వెర్బ్. అతను పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తాడు? హార్డ్గా. సో అక్కడ వెర్బ్ని మోడిఫై చేస్తూ యాడ్వర్బ్ ప్లేస్లో హార్డ్ అని రాయడం కరెక్ట్. యాడ్వర్బ్ మరియు యాడ్వర్బ్ ఫాస్ట్. అతను తన జాబ్ పట్ల కష్టపడి పనిచేస్తాడని అర్థం. ఈ వర్క్స్ హార్డ్ అట్ హిస్ జాబ్ అని, ఓకేనా. ఈ వర్క్స్ హార్డ్లీ అట్ హిస్ జాబ్. ఇది ఎలా అవుద్ది? ఇది వెర్బ్ తర్వాత ఉంది, ఇది వెర్బ్ని మోడిఫై చేస్తుంది, కానీ ఇది హార్డ్లీ అనేది కూడా యాడ్వర్బే. మరి ఇక్కడ యాడ్వర్బ్ రాయకూడదా? ఇది తప్పు. ఎందుకంటే హార్డ్లీ అంటే అందులో నెగిటివ్ మీనింగ్ ఉంది. ఈ వర్క్స్ హార్డ్లీ అట్ హిస్ జాబ్ అంటే అతను తన జాబ్ పట్ల అసలు కష్టపడి పని చేయడు. కంప్లీట్ నెగిటివ్ మీనింగ్ అనమాట హార్డ్లీ అనేది. అది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తుంది, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అయితే వెర్బ్ తర్వాత హార్డ్ రాసాం, కానీ వెర్బ్ తర్వాత హార్డ్లీ రాయకూడదు. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కూడా మెయిన్ వెర్బ్కి ముందే ఉంటుంది, మెయిన్ వెర్బ్కి ముందే రాస్తాం. హీ హార్డ్లీ వర్క్స్ అట్ హిస్ జాబ్. సో దీని మీనింగ్ ఏంటంటే అతను తన జాబ్ పట్ల కష్టపడి పని చేయడం మీనింగ్ హార్డ్లీ అంటే. అది యాడ్వర్బే, హార్డ్ కూడా యాడ్వర్బే. హార్డ్ అనేది వెర్బ్ తర్వాత రాస్తాం, కానీ హార్డ్లీ అనేది మెయిన్ వెర్బ్కి ముందు రాయాలి. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దీని ప్లేస్ మీ వేరు, దీని మీనింగ్ వేరు, నెగిటివ్ మీనింగ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ అంటే గుడ్ వెల్. గుడ్ వెల్. గుడ్ అనేది మనకి ఏమవుతుందండి? యాడ్జెక్టివ్, తెలిసిందే. గుడ్ అనేది యాడ్జెక్టివ్. అలాగే వెల్ యాడ్వర్బ్ అవుతుంది. వెల్ అనేది యాడ్వర్బ్, వెల్ అనేది యాడ్వర్బ్, మరి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అయితే వెల్ అని ఎప్పుడు కూడా మనము యాక్షన్ వెర్బ్స్ తర్వాత చూడతాం. హీ ప్లేడ్ వెల్ అంటాం. హీ ప్లేడ్ వెల్. అతను ఆడాడు. ఎలా ఆడాడు? బాగా ఆడాడు. హీ ప్లేడ్ గుడ్ అనకూడదు, ఓకేనా. హీ ప్లేడ్ గుడ్ అంటే తప్పు. ఏమనాలి? వెల్ అనాలి. ఎందుకంటే యాక్షన్ వెర్బ్ చెప్పేదే వెల్ అనమాట, గుడ్ అనకూడదు. గుడ్ అనేది యాడ్జెక్టివ్, అది యాక్షన్ వెర్బ్తో రాదు. స్టేటివ్ వెర్బ్ కానీ నౌనుకు ముందు కానీ రాస్తాం. ఉదాహరణకి ఈజ్ గుడ్, ఇందులో యాడ్జెక్టివ్ ఇది. అంతేగాని ఈ ఈజ్ వెల్ అంటే తప్పు. ఈజ్ వెల్ అంటే తప్పు. ఈజ్ గుడ్ అంటే రైట్. ఎందుకంటే బీ ఫామ్ వెర్బ్తో వెల్ రాదు, గుడ్ వస్తుంది. ఒక రెండు యాడ్జెక్టివ్స్, ఒకటి యాడ్జెక్టివ్, ఇంకోటి యాడ్వర్బ్. వెల్ అనేది ఇప్పుడు కూడా యాక్షన్ వెర్బ్తో రావాలి, ఓకేనా. షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ అంటాం. షీ స్పీక్స్ ఏ గుడ్ ఇంగ్లీష్. సో గుడ్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నౌను కదా, నౌనుకు ముందు గుడ్ రాయొచ్చు యాడ్జెక్టివ్. షీ స్పీక్స్ వెల్ ఇంగ్లీష్ అనకూడదు. షీ స్పీక్స్ వెల్ ఇంగ్లీష్ అనకూడదు. నౌనుకు ముందు వెల్ రాయకూడదు, ఎందుకంటే అది యాడ్వర్బ్. అర్థమైందా? షీ స్పీక్స్ వెల్ ఇంగ్లీష్ రాస్తే తప్పు, ఎందుకంటే ఇంగ్లీష్ నౌనుకు ముందు యాడ్వర్బ్ రాయము. ఎలా రాయాలి మరి? షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అని రాయాలి. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. ఆమె మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? బాగా. అప్పుడు ఇది యాడ్వర్బ్ అవుతుంది, అప్పుడు ఇది యాడ్వర్బ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాంగ్రీ. యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్. యాంగర్ అనేది నౌన్ మరియు యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాంగర్ అంటే కోపం, నౌన్ అవుద్ది. మరియు ఏ టైప్ ఆఫ్ నౌన్ అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాంగ్రీలీ
యాంగ్రీకి చివరిన వై వస్తే ఐఎల్వై అని చెప్పాను ఇందాకే. చివరిన వై వస్తే ఐఎల్వై వస్తుంది యాడ్జెక్టివ్కి ఎలవ చేరిస్తే. యాంగ్రీ అనేది యాడ్వర్బ్ అవుద్ది మరియు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. ఓకేనా, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుద్ది. ఓకే, నీకు గుర్తుపెట్టుకోండి. యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్. ఈజ్ యాన్ యాంగ్రీ మ్యాన్ అంటాం. ఈజ్ యాన్ యాంగ్రీ మ్యాన్. ఈ చివరి నౌను, నౌనుకు ముందు యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్. యాంగర్, యాంగర్ అనేది నౌను, అది యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకేనా. నెక్స్ట్ యాంగ్రీ అనేది యాడ్వర్బ్. అంటే ఈ షౌటెడ్ యాంగ్రీలీ, కోపంతో అరిచాడని. యాంగ్రీలీ వెర్బ్ని మోడిఫై చేస్తుంది, వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, గుడ్ వెల్. చాలామంది రాంగ్ చేస్తారు ఇక్కడ. గుడ్ అనేది యాడ్జెక్టివ్, వెల్ అనేది యాడ్వర్బ్ మరి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. వెల్, ఆ పని ఎలా చేశాడు? వెల్, హీ ప్లేడ్ వెల్, హీ ప్లేడ్ వెల్, అతను బాగా ఆడాడని. హీ రైట్స్ వెల్, అతను బాగా రాస్తాడని. సో యాక్షన్ వెర్బ్కి రిలేటెడ్గా ఉంటాయి యాడ్వర్బ్స్. స్టేటివ్ వెర్బ్స్కి మరియు నౌన్కు ముందు వాడేవి యాడ్జెక్టివ్స్. ఇప్పుడు ఇదే లాజిక్. యాడ్జెక్టివ్స్ అనేవి స్టేటివ్ వెర్బ్ తర్వాత, అవి నౌన్కు ముందు సబ్జెక్ట్ గురించి చెప్తాయి లేదా నౌన్కు ముందు రాయబడతాయి. కానీ యాడ్వర్బ్లు అనేవి వెర్బ్ని, యాక్షన్ వెర్బ్ని మోడిఫై చేస్తాయి. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. షీ ఈజ్ గుడ్, స్టేటివ్ వెర్బ్, బీఫామ్ వెర్బ్, అది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. షీ ఈజ్ వెల్ అంటే తప్పు. ఇంక వెల్ అని బీఫామ్ వెర్బ్ యాక్షన్, ఇది స్టేటివ్ వెర్బ్స్తో రాయకూడదు, ఇక్కడ యాక్షన్ వెర్బ్ ఉండాలి కాబట్టి రాయకూడదు. షీ ఈజ్ వెల్ అంటే తప్పు, షీ ఈజ్ గుడ్ అంటే కరెక్ట్. నెక్స్ట్ షీ స్పీక్స్, షీ స్పీక్స్ వెల్ ఇంగ్లీష్ అని రాస్తే తప్పు. ఇంగ్లీష్ అనేది నౌను, నౌనుకు ముందు యాడ్జెక్టివ్ రాస్తాం కానీ యాడ్వర్బ్ రాయం. ఇది వెల్ అనేది యాడ్వర్బ్ కదా, వెల్ రాయకూడదు. ఏం రాయాలి అప్పుడు? షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. సో నౌనుకు ముందు యాడ్జెక్టివ్ రాస్తాం, గుడ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి. సో ఈ విధంగా యాడ్జెక్టివ్స్ అనేవి నౌనుకు ముందునే రాస్తాము లేదా బీఫామ్ వెర్బ్ తర్వాతనే రాస్తాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా మనకి ఇక్కడ జాగ్రత్తగా మరి ఇప్పుడు ఈ స్పీక్స్తో మనం ఎలాగా వెల్ ఎలా రాస్తామంటే షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ నౌన్, ఇది నౌన్కి ముందు ఎలాగ రాయాలి తర్వాత రాసాం, చివరిని రాసాం. స్పీక్స్ అనేది వెర్బ్, ఆమె మాట్లాడుతుంది ఇంగ్లీషు. షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది? వెల్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది యాడ్వర్బ్ అవుద్ది, వెర్బ్ని మోడిఫై చేస్తుంది ఇది. అలాగే షీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్ అని రాయకూడదు, ఎందుకంటే నౌన్ తర్వాత రాసామంటే ఈ స్పీక్స్ అనేది దీన్ని మోడిఫై చేయాలి. వెర్బ్ని ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది? గుడ్ అనకూడదు, ఇక్కడ ఎటు రావాలి? వెల్ అని రాయాలి. అలాగే హీ ప్లేడ్ వెల్ అనాలి, హీ ప్లేడ్ గుడ్ అనకూడదు. ప్లేడ్ అనేది యాక్షన్ వర్బ్, తర్వాత వెల్ యాడ్వర్బ్ రావాలి, వెర్బ్ని మోడిఫై చేసేది. గుడ్ అనేది యాడ్జెక్టివ్. ఓకేనండి. ఈ విధంగా గుడ్ని వెల్ మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ యొక్క పొజిషన్ని, అంటే సెంటెన్స్లో వెర్బ్ తర్వాత రాయాలా, వెర్బ్కు ముందు రాయాలా, సబ్జెక్ట్ తర్వాత రాయాలా, ఎలా రాయాలనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ కానీ ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే, ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఆబ్జెక్ట్ అవసరం ఉంటుందో దానిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. మరి వెర్బ్ ఆబ్జెక్ట్ అని ఎలా తెలుస్తుంది మనకి? వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించండి లేదా హూమ్ అని ప్రశ్నించండి, వచ్చే ఆన్సరే ఆబ్జెక్ట్ అవుద్ది. సో ఆ విధంగా ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఆ విధంగా ట్రాన్సిటివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండి అక్కడ కానీ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఇస్తే అప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని ఎక్కడ రాస్తామంటే ఆబ్జెక్ట్ తర్వాత రాయొచ్చు లేదా ట్రాన్సిటివ్ వెర్బ్కు ముందైనా రాయొచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఆబ్జెక్ట్ తర్వాతనే రాయాలి, ట్రాన్సిటివ్ వెర్బ్కు ముందైనా రాయొచ్చు. ఏది రాసినా రైటే. చూద్దాం. సి శాంగ్ ఏ సాంగ్ బ్యూటిఫుల్లీ. శాంగ్ అనేది వెర్బ్, ఏ వెర్బ్? ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే సి శాంగ్ వాట్, ఏం పాడింది? సాంగ్. ఇగో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ట్రాన్సిటివ్ వెర్బ్ ఉందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ని ఎక్కడ రాసాము? ఆబ్జెక్ట్ తర్వాత రాశారు. అక్కడ చూడండి, బ్యూటిఫుల్లీ, రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సి బ్యూటిఫుల్లీ శాంగ్ ఏ సాంగ్, ఇది సబ్జెక్ట్, శాంగ్ వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఎందుకంటే సి శాంగ్ వాట్? శాంగ్, సాంగ్.
సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. ఈ విధంగా ట్రాన్సిటివ్ వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ యాడవర్బ్ ఆఫ్ మేనర్ని ఈ వెర్బ్కు ముందైనా రాయొచ్చు. సో ఇది రాసిన రైటే. సి బ్యూటిఫుల్లీ శాంగ్ ఏ సాంగ్ రైటే. సి శాంగ్ ఏ సాంగ్ బ్యూటిఫుల్లీ, రెండు కరెక్టే. ఇక్కడ చూడండి, సి శాంగ్ బ్యూటిఫుల్లీ ఏ సాంగ్. ఇక్కడ సి సబ్జెక్ట్, శాంగ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. సో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు వెర్బ్కి ఈ యాడవర్బ్ ఆఫ్ మేనర్ని ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత రాయకూడదు, తప్పు. అయితే ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి, లేదా వెర్బ్కి ముందే రాయాలి. మెయిన్ వెర్బ్కి ముందే రాయాలి. మెయిన్ వెర్బ్కి ఒకసారి హెల్పింగ్ వెర్బ్ రావచ్చు, మెయిన్ వెర్బ్కి ముందే రాయాలి. ఎప్పుడు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు యాడవర్బ్ ఆఫ్ మేనర్ని ఆబ్జెక్ట్ తర్వాతనే రాయాలి, లేదా మెయిన్ వెర్బ్కి ముందైనా రాయాలి. మెయిన్ వెర్బ్కి ముందైనా రాయాలి. ఓకేనా? హీ ఏట్ క్విక్లీ ద ఫుడ్, హీ సబ్జెక్ట్, ఏట్ వెర్బ్, ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. హీ ఏట్ వాట్, ఫుడ్. అతను తిన్నాడు, ఏం తిన్నాడు, ఫుడ్. సో ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు యాడవర్బ్ ఆఫ్ మేనర్ని ఆబ్జెక్ట్కి ముందు రాయకూడదు, అయితే ఆబ్జెక్ట్ తర్వాత లేదా వెర్బ్కు ముందు, మెయిన్ వెర్బ్ ముందు రాయాలి. హీ ఏట్ ద ఫుడ్ క్విక్లీ, ఆబ్జెక్ట్ తర్వాత రాశాడు. ఇది ఆబ్జెక్ట్ కదా, ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్, కాబట్టి రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, హీ క్విక్లీ ఏట్ ద ఫుడ్, ఇక్కడ వెర్బ్, ఇది ఆబ్జెక్ట్, వెర్బ్కు ముందు రాయొచ్చు. ఓకేనా? వెర్బ్కు ముందు రాయొచ్చు యాడవర్బ్ ఆఫ్ మేనర్ని, లేదా ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఏంటంటే, రెండో రూల్ ఏంటంటే, వెర్బ్ కానీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయితే, అంటే ఆబ్జెక్ట్ ఉండదు. ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ ఉండదో ఆ వెర్బ్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అప్పుడు ఈ యాడవర్బ్ మేనర్ని ఎక్కడ రాస్తామంటే ఆ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాతే రాయాలి. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే రాసేయాలి. మిగతా ఈ సెంటెన్స్ ఉన్నా చివరికి వస్తుంది, కానీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే రాయాలి యాడవర్బ్ మేనర్. హీ రన్స్ క్విక్లీ, రన్స్ అనేది వెర్బ్. ఏ వెర్బ్ ఇది? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అతను పరిగెత్తాడు, వాట్ అని ప్రశ్నించండి, ఆన్సర్ ఉండదు. హూమ్ అని ప్రశ్నించండి, ఆన్సర్ ఉండదు. ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉండదో ఆ వెర్బ్ని ఇంట్రాన్సిటివ్ అంటాం. ఆ విధంగా ఆబ్జెక్ట్ లేని సెంటెన్స్లో కానీ ఇచ్చినట్లయితే ఈ యాడవర్బ్ ఆఫ్ మేనర్ అని చివర్లో రాయాలి. ఓకేనా? ఇది రైట్ ఆన్సర్. హీ క్విక్లీ రన్స్, హీ సబ్జెక్ట్, రన్స్ వెర్బ్, ఆబ్జెక్ట్ లేదు దీనికి, ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అలాంటప్పుడు యాడవర్బ్ ఆఫ్ మేనర్ని వెర్బ్ ముందు రాయకూడదు, చివర్లో రాయాలి. ఏ చివర్లోని? వెర్బ్ తర్వాత రాయాలి. మై ఫ్రెండ్ లవ్లీ లాఫ్స్, మై ఫ్రెండ్ సబ్జెక్ట్, లాఫ్స్ అనేది వెర్బ్. మై ఫ్రెండ్ నవ్వుతాడు, ఎలా నవ్వుతాడు? లౌడ్లీగా నవ్వుతాడు. సో లౌడ్లీ అనేది యాడవర్బే, యాడవర్బ్ ఆఫ్ మేనరే, కానీ ఎలా రాయాలి? ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇందులో ఆబ్జెక్ట్ అవసరం లేదు లాఫ్కి. లాఫ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏం రాయాలి చెప్పాను? ఈ వెర్బ్ తర్వాత రాయాలని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎలా రాస్తాము? మై ఫ్రెండ్ లాఫ్స్ లౌడ్లీ అని రాయాలి, చివర్లో రాయాలి యాడవర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా? యాడవర్బ్ మేనర్ ఎక్కడ రాయాలి? చివర్లో రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ద సన్ బ్రైట్లీ షోన్ ఇన్ ద స్కై. సన్ సబ్జెక్ట్, షోన్ వెర్బ్, ఇన్ ద స్కై అంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది స్కై అనేది ఈ ప్రపోజిషన్కి ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ఇది, అంతేగాని వెర్బ్కి ఆబ్జెక్ట్ కాదు, షోన్కి కాదు. షోన్ వెర్బ్, వెర్బ్కి ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ ఉండదు. సో ఇన్ ద స్కై అనేది మొత్తం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అది, అంతేగాని స్కై ఆబ్జెక్ట్ అనుకోకండి. కాబట్టి షోన్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అప్పుడు ఈ యాడవర్బ్ ఆఫ్ మేనర్ బ్రైట్లీని ఎక్కడ రాయాలా? ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత రాయాలా. ద సన్ షోన్, వెంటనే ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే రాయాలా బ్రైట్లీ ఇన్ ద స్కై. రిమైనింగ్ సెంటెన్స్ రాయాలా. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే రాసేయాలండి. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ ఫ్లూ ఓవర్ ఎక్స్టెన్సివ్లీ ద పసిఫిక్. హీ సబ్జెక్ట్, ఫ్లూ అనేది వెర్బ్, ఫ్లూ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. హీ ఫ్లూ వాట్, ఈ ఫ్లూ హూమ్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఉండదు. నెక్స్ట్, ఓవర్ ద పసిఫిక్ అనేది అంతా ఒకటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అంతేగాని ద పసిఫిక్ అనేది వెర్బ్ ఉంది కదా సార్, పసిఫిక్ నౌనే కదా, ఆబ్జెక్ట్ వద్దని అనుకోకండి. ఓవర్ ద పసిఫిక్ అంటే ఇది ప్రిపోజిషను, ఇది సబ్జెక్ట్. ప్రిపోజిషన్ యొక్క సబ్జెక్ట్, ఇది వెర్బ్ యొక్క సబ్జెక్ట్ కాదు. వెర్బ్ యొక్క సబ్జెక్ట్ ఉంటేనే ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ చెప్తాం, ఉంటే ట్రాన్సిటివ్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అని. కానీ ప్రిపోజిషన్కి ఉన్న ఆబ్జెక్ట్ని మనం తీసుకోకూడదు లెక్కలకి. ఓకేనా? ఇప్పుడు ఇది యాడవర్బ్ ఆఫ్ మేనర్. ఈ యాడవర్బ్ ఆఫ్ మేనర్ ఎక్కడ రాయమని చెప్పాను? వెర్బ్ తర్వాత వెంటనే రాయాలా. హీ ఫ్లూ ఎక్స్టెన్సివ్లీ ఓవర్ ద పసిఫిక్, ఓవర్ ద పసిఫిక్.
చూసారా, వెంటనే వెర్బ్ తర్వాత రాస్తాం, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి. ఓకేనండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చిన్న ఎక్సెప్షన్స్ రెండు ఉన్నాయి. ఏంటంటే మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ ఇచ్చినప్పుడు పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది చెప్పాము, ఆబ్జెక్ట్ తర్వాతనే రాయాలి, లేదా ట్రాన్సిటివ్ వెర్బ్కు ముందైనా రాయొచ్చు అని చెప్పాం. అంటే ఆబ్జెక్ట్ తర్వాతనే రాయొచ్చు, లేదా మెయిన్ వెర్బ్ ముందైనా రాయొచ్చు. అయితే ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫ్రేజ్ అయితే, ఒక ఫ్రేజ్ కూడా మనకి ఆబ్జెక్ట్ అవుద్ది, అప్పుడు ఏం చేయాలంటే ఈ యాడర్ వర్బ్ మేనర్ని మెయిన్ వెర్బ్కు ముందే రాయాలి తప్ప ఆ ఫ్రేజ్ తర్వాత రాయకూడదు. ఆబ్జెక్ట్ అవుతుంది కానీ దాని తర్వాత రాయకూడదు. ఇది ఎక్సెప్షన్. ఓకేనా. హీ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ, చూసారా, మెయిన్ వెర్బ్కు ముందే రాయాలి. హీ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. ఎక్స్ప్లెయిన్డ్ అనేది వెర్బో. ఏ వెర్బో? ట్రాన్సిటివ్ వెర్బ్. హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ అని ప్రశ్నిస్తే వాట్ హీ హ్యాడ్ సీన్ దేర్, అతను అక్కడ ఏం చూసాడో దానిని ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్లీ. ఇది యాడర్బ్. మరి యాడర్బ్ ఆఫ్ మేనర్. హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ హీ హ్యాడ్ సీన్ దేర్ అంటే ఎక్స్ప్లెయిన్ అయిన వెర్బ్ని వాటిని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ అంతా వచ్చింది, అంతా ఒక ఫ్రేజ్. అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్టే కానీ ఒక ఫ్రేజ్ ఆబ్జెక్ట్ అయింది. అలాంటి సందర్భంలో యాడర్బ్ ఆఫ్ మేనర్ని ఈ మెయిన్ వెర్బ్కు ముందు రాయాలి. ఓకేనా. అంటే హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ హీ హ్యాడ్ సీన్ దేర్. అంతేగా ఇది ఆబ్జెక్ట్ గా అని చెప్పి చివరిని రాయడానికి లేదు. ఓకేనా. ఓన్లీ మెయిన్ వెర్బ్ ముందే రాయాలి. హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్. చూడండి, ఆన్సర్ చేశాడు. ఈ ఆన్సర్డ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. ఈ ఆన్సర్డ్ వాట్, ఏంటి ఆన్సర్ చేశాడు? వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్, అతను ఏమి నేర్చుకున్నాడు. సో వెర్బ్ని వాటిని ప్రశ్నిస్తే ఎంత వచ్చింది, ఈ ఫ్రేజ్ అంతా ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్టే. కాబట్టి ఒక ఫ్రేజ్ ఆబ్జెక్ట్ అయింది. ఈ విధంగా ఒక ఫ్రేజ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఈ యాడర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఈ మెయిన్ వెర్బ్కు ముందు రాయాలి. ఓకేనా. దీనిని మెయిన్ వెర్బ్కు ముందు రాయాలి. హీ కరెక్ట్లీ ఆన్సర్డ్ వాట్ హీ హ్యాడ్ లెర్న్డ్. ఓకేనా. ఇది కరెక్ట్ ఆన్సర్. మరొక ఎక్సెప్షన్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. స్పీక్స్ అంటే ఇక్కడ స్పీక్స్ వెర్బ్. షీ స్పీక్స్ వాట్, మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఇంగ్లీష్ మాట్లాడింది. సో ఇది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ ఇచ్చినప్పుడు యాడర్బ్ ఆఫ్ మేనర్ ఇస్తే ఇది యాడర్బ్ ఆఫ్ మేనర్ వెల్. అది ఆబ్జెక్ట్ తర్వాత రాయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి, లేదా మెయిన్ వెర్బ్ ముందని రాయమని. కానీ వెల్లను మాత్రము ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి. ట్రాన్సిటివ్ వెర్బ్ ఇచ్చి పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ అయిందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంది అంటే దాని తర్వాత వెల్ రాయాలి తప్ప మెయిన్ వెర్బ్ ముందు రాయకూడదు. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఉంది అంటే ఈ యాడర్బ్ ఆఫ్ మేనర్ని ఆబ్జెక్ట్ తర్వాతనే రాయొచ్చు, మెయిన్ వెర్బ్ ముందని రాయొచ్చు. కానీ వెల్కి మాత్రము అది ఎక్సెప్షన్. ఓన్లీ ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి. ఇవ్వండి, షీ వెల్ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే తప్పు. ఓకేనా. ఇలా రాయకూడదు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందని మెయిన్ వెర్బ్కి ముందు రాయకూడదు. ఓన్లీ ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి వెల్కి. ఇచ్చోండి, హీ డ్రోవ్ వెల్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ అంటే అతను బాగా అలసిపోయినప్పటికీ బాగా డ్రైవ్ చేశాడు. హీ సబ్జెక్టు, డ్రోవ్ అనేది వెర్బ్. ఇది ఏ వెర్బ్ అంటే ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్. కొన్ని వెర్బులు ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. ఇక్కడ డ్రోవ్ అనేది ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. హీ డ్రోవ్ వెల్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్. సో ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్పాము? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే రాసిమని చెప్పాం వెల్. ఇది కరెక్ట్ ఆన్సర్. మన ప్రాబ్లం అంతా ఆబ్జెక్ట్ ఇచ్చి వెళ్ళగానే ఇస్తే మాత్రం ఆబ్జెక్ట్ తర్వాత రాయండి, వెర్బ్కు ముందు రాయకండి, అది ట్రాన్సిటివ్ అయినప్పటికీ. ఓకేనా. ఇక్కడ ఉదాహరణ చూడండి, స్పీక్ తీసుకుందాం. స్పీక్ అనేది ట్రాన్సిటివ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. అక్కడ ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి స్పీక్స్ వాట్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. అప్పుడు వెల్ చివరిన రాయాలి, స్పీక్ ముందు రాయకూడదు. అలాగే షీ స్పీక్స్ వెల్ అని అనుకోండి, ఆమె బాగా మాట్లాడుతుంది, అక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు. అంటే స్పీక్ అనేది ట్రాన్సిటివ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. అలా కొన్ని. నెక్స్ట్ అండి మరొక ఎక్సెప్షన్, హీ మూవ్డ్ హిజ్ ఐస్ స్లోలీ. మూడ్ అనేది వెర్బ్. హీ మూవ్డ్ వాట్, అతను మూవ్ చేసే డేట్ని, అతని ఐస్ని. సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే డేట్ ఉంది, ఆబ్జెక్ట్ పక్కన ఇది యాడర్బ్ మేనర్ రైటే కదా.
ఆబ్జెక్ట్ పక్కన. అలాగే దాన్ని ఎక్కడ రాయొచ్చు, వెర్బ్ ముందు కూడా రాయొచ్చు. ఈ స్లోలీ మూవ్డ్ ఈజ్ ఐస్. సో మెయిన్ వెర్బ్కి ముందని రాయొచ్చు, ఆబ్జెక్ట్ తర్వాత రాయొచ్చు. ఇక్కడ ఎందుకు చెప్పానంటే మూవ్ అనేది ట్రాన్స్టివ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్స్టివ్గా పనిచేస్తుంది. హీ మూవ్డ్ స్లోలీ, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, హీ మూవ్డ్ స్లోలీ అంతే. హీ మూవ్డ్ ఈజ్ ఐస్లో ఐస్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఇంట్రాన్స్టివ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్స్టివ్గా. అప్పుడు డైరెక్ట్గా పక్కనే రాసేయాలి దీన్ని యాడ్వర్బ్ మేనర్, హీ మూవ్డ్ స్లోలీ అని. నెక్స్ట్ అన్న హీ స్పోక్ ద ట్రూత్ లౌడ్లీ, హీ సబ్జెక్ట్. స్పోక్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, ఎందుకంటే ఇక్కడ ట్రూత్ అనేది ఆబ్జెక్ట్ ఉంది. హీ స్పోక్ వాట్, ట్రూత్. అప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత యాడ్వర్బ్ మేనర్ రాశాడు, లేదా మెయిన్ వెర్బ్ ముందని రాయొచ్చు. హీ లౌడ్లీ స్పోక్ ద ట్రూత్. ఇక్కడ చూడండి, హీ స్పోక్ లౌడ్లీ అంటే ఇక్కడ స్పీక్ అనేది ట్రాన్సిటివ్ అవుతుంది, ఇంట్రాన్సిటివ్ అవుతుంది. ట్రాన్సిటివ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ తర్వాత రాయండి, లేదా మెయిన్ వెర్బ్ ముందని రాయండి. ఇంట్రాన్సిటివ్ అయినప్పుడు అందులో ఆబ్జెక్ట్ ఉండదు, అప్పుడు ఏం చేయాలా, అంత పక్కన రాసేయాలా, హీ స్పోక్ లౌడ్లీ. కానీ వెల్ అనే దానికి మాత్రమే ఎక్సెప్షన్ చెప్పాను. వెల్లను మాత్రం ఆబ్జెక్ట్ తర్వాతే రాయాలి, మెయిన్ వెర్బ్ ముందు రాయకూడదు ఆబ్జెక్ట్ ఉన్నప్పటికీ. మిగతా ఏవైనా ఆబ్జెక్ట్ ఉందంటే ఆబ్జెక్ట్ తర్వాత రాయొచ్చు, మెయిన్ వెర్బ్ ముందని రాయొచ్చు యాడ్వర్బ్ మేనర్ని. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనండి, ఇది యాడ్వర్బ్ మేనర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.